యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడివడిగా బలమైన అడుగులు వేస్తున్నాడా అంటే జరుగుతున్న పరిణామాలు, తను అంగీకరించిన ప్రాజెక్టులు ఈ వార్తలు నిజమేనని తేల్చి చెప్పేస్తున్నాయి. జక్కన్న తెరకెక్కించిన త్రిబుల్-ఆర్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ ని దక్కించుకోవడం విశేషం. ఈ మూవీతో హాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసినట్టుగా తెలుస్తుంది. తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. బాలీవుడ్ లో అతిపెద్ద ఫ్రాంచైజీ అయిన యష్రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న మూవీని ఆగస్టు 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ బిజినెస్ పరంగానూ వార్తల్లో నిలుస్తుంది. ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించనున్న ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తాజాగా మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా యష్రాజ్ ఫిల్మ్స్ లో వార్ 2ని అంగీకరించే సమయంలోనే భారీ ఒప్పందంపై ఎన్టీఆర్ సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ మరో సినిమా కూడా చేయటం ఖాయమన్నమాట. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా తెరపైకి రానున్న సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, మేడ్ ఇన్ ఇండియా పేరుతో తెరపైకి రానున్న ఈ ప్రాజెక్ట్ ని రాజమౌళి తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తారని, దీనికి బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ కథతో అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో ఓ సినిమాకు రూపకల్పన జరుగుతోందని, సితారే జమీన్ పర్ రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే త్వరలో కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ లోను ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందని, త్వరలోనే ఇది జరుగుతుందని కూడా బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలు విన్న ఎన్టీఆర్ అభిమానులు సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ ప్లానింగ్ మొత్తం మారిపోయిందని, దీని దేశవ్యాప్తంగా పాపులర్ కావాలన్న ఆలోచనలో భాగంగానే ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు.